ఊరు నుంచి అత్తయ్య మామయ్య వచ్చారు. అండ్ ఈవినింగ్ నా వర్క్ అయిపోయిన తర్వాత ఫనీ ఆఫీస్ నుంచి రావడం లేట్ అవ్వడంతో పాప నేను అత్తయ్య మామయ్యతో కలిసి సరదాగా అలా బయటికి వెళ్ళాము. అప్పుడు మేము ఒక కునాఫా పాయింట్ దగ్గరికి వెళ్ళాము. లిటరలీ చెప్పాలంటే ఇప్పటివరకు నేను కూడా కునాఫా ట్రై చేయలేదు. అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళని అడిగాను, ట్రై చేస్తారా, ఇది ఒక కొత్త ఒక డెజర్ట్ టైప్ ఆఫ్ రెసిపీ అని. ఓకే, ఎలా చేస్తారమ్మా అని అడిగితే లిటరలీ నాకు ప్రాసెస్ తెలియకపోవడంతో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ వాళ్ళని అడిగాను, వేడితో చేస్తారంటే వాళ్ళు బియ్య పిండితో, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి సేమియా లాగా అలా రౌండ్ షేప్ది బియ్య పిండితో తయారు చేస్తాము అని చెప్పారు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటే బియ్యపిండితో కునాఫా అయితే ట్రై చేసి దాని మీద వచ్చేసరికి మనకి కావాల్సిన ఫ్లేవర్ పిస్తా, వాల్నట్ ఇలా పౌడర్స్ ఉంటాయి. ఆ పౌడర్స్ని స్ప్రెడ్ చేసి అండ్ ఈ కునాఫా రోస్ట్ చేసే టైంలో మొత్తం వీళ్ళు వేస్తున్నారు కదా, ఇది మొత్తం గీ ఉంటుంది. గీతో రోస్ట్ అయిన తర్వాత ఆ రెడ్ కలర్లో అలా వచ్చేస్తుంది. అది తీసేసి ఒక ప్లేట్లో పెట్టి మనకి దాని మీద కొంచెం మనకి ఏం ఫ్లేవర్ అడుగుతాం, వాల్నట్ అడిగితే వాల్నట్ అండ్ పిస్తా పౌడర్. మేమైతే క్లాసిక్ చీజ్ కునాఫా విత్ పిస్తాస్ అని అడిగాము. సో ఈ పిస్తా పౌడర్ యాడ్ చేసిన తర్వాత దాని మీద కొంచెం న్యూటెల్లా అయితే యాడ్ చేశారు. ఇలా పిస్తా పౌడర్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత అండ్ దీంతో పాటు మాకు ఒక చిన్న కప్లో షుగర్ సిరప్ కూడా ఇచ్చారు, మీకు కావాలంటే షుగర్ సిరప్ యాడ్ చేసుకొని తినాలని చెప్పేసి. సో మేమైతే లాస్ట్లో కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నాము, ఎక్కువ షుగర్ ఎందుకని చెప్పేసి. టోటల్గా అయితే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. పైన కొంచెం క్రిస్పీగా తగులుతూ లోపల క్రీమీ టెక్స్చర్తో టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.